ఈరోజు మనం ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. పైకి చూస్తే చాలా సాధారణంగా అనిపిస్తుంది, కానీ చాలా లోతైనది. మ్మ్. బౌద్ధ ధర్మానికి చెందిన ఆనాపానసతి సుత్త గురించి. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం. చాలామందికి ఇది ఒత్తిడి తగ్గించుకోడానికి వాడే ఒక టెక్నిక్లా తెలుసు. అవును. కాని ఈ సుత్తం ప్రకారం కేవలం ఊపిరి పీల్చి వదలడాన్ని గమనించడం ద్వారా మనసుని పూర్తిగా మార్చుకుని విముక్తిని ఎలా పొందవచ్చో చెప్పబడింది. కరెక్ట్. ఇది కేవలం టెక్నిక్ కాదు, ఒక పూర్తి మానసిక శిక్షణా వ్యవస్థ. అవును. ఇక్కడ అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బుద్ధుడు ఒక సాధారణ శారీరక ప్రక్రియను మన శ్వాస, మనసు యొక్క మొత్తం పనితీరును అర్థం చేసుకోవడానికి ఒక ప్రయోగశాలగా ఎలా మార్చారు అనేది. ప్రయోగశాలగా. అవును. ఇది ఊపిరి తీసుకోవడం గురించి కాదు, ఎటువంటి తీర్పు లేకుండా కేవలం గమనించడం నేర్చుకోవడం గురించి. హ్మ్. ఆ నైపుణ్యమే మనలోని ప్రతి మానసిక భావోద్వేగ చిక్కుముడిని విప్పడానికి ఒక తాళం చెవిలేంటిది. ఓకే. ఈ ప్రవచనం ప్రకారం ఈ ప్రయాణంలో 4 దశలున్నాయి. శ్వాసతో మొదలై అది 4 స్మృతి సాధనలకు దారితీస్తుంది. ఆ వాటి నుండి 7 జ్ఞానోదయ కారకాలు వికసిస్తాయి. అవి అంతిమంగా మనల్ని జ్ఞానం మరియు విముక్తి వైపు నడిపిస్తాయి. సరే, అసలు దీని కథేంటో చూద్దాం. ఈ సుత్తం వెనుక ఒక ఆసక్తికరమైన సందర్భం ఉంది కదా. ఉంది. బుద్ధుడు కొందరు యువ భిక్షువుల దగ్గర బస చేసినప్పుడు వాళ్ళు ఎంతో తీవ్రంగా సాధన చేస్తున్నారట. హ్మ్. వాళ్ల సాధనకు భంగం కలగకూడదని బుద్ధుడు తన ప్రయాణాన్ని వాయిదా వేసుకుని అదనంగా 1 నెల అక్కడే ఉన్నారు. అవును. కేవలం వాళ్లకి ఈ విషయాన్ని బోధించడానికి. ఇంతకీ ఆ భిక్షువులు అప్పటికే నిష్ణాతులు కదా, వాళ్లకి కొత్తగా శ్వాస గురించి చెప్పాల్సిన అవసరమేమొచ్చింది? ఇది చాలా మంచి ప్రశ్న. ఆ భిక్షువులో అప్పటికే రకరకాల ధ్యాన పద్ధతులు సాధన చేస్తున్నారు. శరీరం యొక్క అస్థిరత్వం మీద ధ్యాస, భావనల మీద ధ్యాస, ఇలాంటివి. అవును, ఎన్నో. కాని బుద్ధుడు వారందరికీ సరిపోయే ఒకే ఒక మాస్టర్ కీ లాంటి పద్ధతిని ఇవ్వాలనుకున్నారు. అదే ఆనాపానసతి. అదే. ఎందుకంటే శ్వాస అనేది చాలా ప్రత్యేకమైనది. అది మన శరీరానికి, మనస్సుకి మధ్య ఒక వంతెన లాంటిది. ఇప్పుడు చూడండి, మీరు శ్వాస మీద దృష్టి పెడితే మొదటేం గమనిస్తారు? గాలి లోపలికి వెళ్లడం, బయటకు రావడం, ఛాతి కదలడం, అంటే శారీరక స్పర్శలు. ఖచ్చితంగా. అదే మొదటి స్మృతి, కాయానుపස්සన, అంటే శరీరం మీద ధ్యాస. సరే. తరువాత మనసు పక్కకు మళ్ళినప్పుడు మీకు కొద్దిగా విసుగు లేదా నిరాశ కలుగుతుంది. అయ్యో, మళ్ళీ ఆలోచనల్లో పడిపోయానే అని. నిజమే. ఆ విసుకే ఒక భావన. అదే రెండవది, వేదానుపස්සన, భావనలపై ధ్యాస. ఆహా. ఆ తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉందా, చంచలంగా ఉందా అనే విషయాన్ని గమనిస్తారు. అదే మూడవది, చిత్తానుపස්සన. అంటే మనసు యొక్క స్థితిపై ధ్యాస. అవును. చివరగా ఆ ఆలోచనలు ఎలాంటివి, అవి కోరికతో కూడుకున్నవా, ద్వేషంతోనా అని వాటి స్వభావాన్ని గమనిస్తారు. అదే నాలుగవది, ధమ్మానుపස්සన. ఓ. చూడండి, కేవలం శ్వాసను గమనించడమనే ఒకే పనితో ఈ 4 ముఖ్యమైన రంగాలలో మీరు జాగరూకతను పెంచుకుంటున్నారు. గమనించడం వల్ల జ్ఞానోదయమనే అంత పెద్ద లక్ష్యం ఎలా సాధ్యమవుతుంది? గమనించడం వేరు, పరివర్తన చెందడం వేరు కదా. ఇక్కడ ఏదో స్టెప్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తోంది. అవును. ఇక్కడే అసలైన ప్రక్రియ మొదలవుతుంది. చెప్పండి. ఈ 4 రకాల స్మృతి సాధనలు మనలో 7 ప్రత్యేకమైన మానసిక శక్తులను లేదా టూల్స్ను మేల్కొలుపుతాయి. 7 టూల్సు. అవును. వీటినే బొజ్జంగాలు లేదా జ్ఞానోదయ కారకాలు అంటారు. ఇది ఒకదాని తర్వాత ఒకటి సహజంగా వికసించే ప్రక్రియ. సరే, ఆ టూల్స్ ఏంటో చూద్దాం. మొదటిదేమిటి? మొదటిది స్మృతి, అంటే సతి, మైండ్ఫుల్నెస్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న నిరంతరాయమైన గమనిక. ఓకే. మనస్సులో ప్రేమ పుట్టినా, కోపం పుట్టినా దేనిని నెట్టకుండా, దేనిని పట్టుకోకుండా ఒక నిశ్చలమైన దీపంలా ప్రతీదాన్ని ప్రకాశింపజేయడం. అంటే ఒక సాక్షిలా ఉండటం. కానీ చాలాసార్లు మనసులో వచ్చే ఆలోచనలను ఆపాలని ప్రయత్నిస్తాం కదా. కానీ ఇక్కడ పరిశీలించమని చెబుతున్నారు. ఇది కొంచెం విరుద్ధంగా లేదా? అక్కడే రెండవ టూలొస్తుంది, ధమ్మ విచయ, అంటే పరిశోధన. పరిశోధన. అవును. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ధ్యానమంటే ఆలోచనలను ఆపడమనుకుంటారు. కానీ బుద్ధుడి చెప్పింది వాటిని పరిశోధించమని. అయితే ఇది మేధోపరమైన విశ్లేషణ కాదు కదా? కాదు, అస్సలు కాదు. ఇది మనస్సు యొక్క రుచిని తెలుసుకోవడం లాంటిది. ఉదాహరణకు, ఒక కోపంతో కూడిన ఆలోచన వచ్చినప్పుడు అది మనసులో ఎలా అనిపిస్తుంది?
దానివల్ల శరీరంలో ఎలాంటి మార్పులొస్తున్నాయి, ఆ ఆలోచన వెనుక ఉన్న శక్తి ఏమిటి, ఇలా దాని స్వభావాన్ని కుతూహలంతో గమనించడం. ఓ, ఇది ఆలోచనలతో పోరాడటానికి బదులుగా వాటి నుండి నేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఖచ్చితంగా. నిజమే. ఇలా కుతూహలంతో గమనించడం అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే నిజం చెప్పాలంటే మనస్సును గమనించడం ఒక్కోసారి చాలా బోర్ కొడుతుంది. అవును, లేదా నిద్ర వస్తుంది. ఖచ్చితంగా. అందుకే మూడో కారకం చాలా ముఖ్యం, విర్య. విర్య అంటే శక్తి లేదా పట్టుదల. అవును, ఇది తీవ్రమైన ఒత్తిడితో కూడిన ప్రయత్నం కాదు. బదులుగా విసుగు పుట్టినా, బద్ధకమనిపించినా సాధనను వదలకుండా నెమ్మదిగా స్థిరంగా కొనసాగించే శక్తి. ఓకే. ఈ పట్టుదల ఉన్నప్పుడే నాలుగవ కారకం ఉదయిస్తుంది, పీతి. పీతి అంటే? ఒక రకమైన ఆనందం లేదా ఉత్సాహం. అవును. ఆనందమా? ధ్యానంలో ఆనందం ఎలా వస్తుంది? ఇది మనం సాధారణంగా అనుకునే ప్రాపంచిక ఆనందం కాదు. మరి ఒక కష్టమైన లెక్కకు సమాధానం దొరికినప్పుడు కలిగే ఆహా ఫీలింగ్ లాంటిది. అర్థమైంది. మనసులోనే ఒక ప్యాటర్న్ను స్పష్టంగా చూడగలిగినప్పుడు ఒక రకమైన తేలికైన, శక్తివంతమైన ఆనందం కలుగుతుంది. అదే పీతి. కాని ఆ ఉత్సాహంలోనే ఉండిపోలేం గదా. ఉండలేం. నిజమే. ఆ ఉత్సాహం తర్వాత శాంతపడతాం. అదే ఐదవ కారకం, పస్సద్ధి అంటే ప్రశాంతత. ప్రశాంతత. ఆ పీతి అనే ఆనందపు అల తగ్గిన తర్వాత మిగిలే ప్రశాంతమైన నిశ్చలత ఇది. శరీరం, మనస్సు రెండూ తేలికపడతాయి. సరే. ఈ ఆనందకరమైన, ప్రశాంతమైన స్థితిలో ఉన్నప్పుడు ఆరవ కారకమైన సమాధి అంటే ఏకాగ్రత చాలా సులభంగా సిద్ధిస్తుంది. ఓకే. మనసు ఒకే విషయంపై ఎటువంటి బలం ప్రయోగించకుండా నిలబడుతుంది. అది ఒక గిరగిరా తిరుగుతూ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దొరికిన బొంగరం లాంటిది. సరే. స్మృతి, పరిశోధన, శక్తి, ఆనందం, ప్రశాంతత, ఏకాగ్రత. ఇక చివరిది. చివరిది మరియు అన్నింటికన్నా సూక్ష్మమైనది ఏడవ కారకం, ఉపేఖ్య. ఉపేఖ్య అంటే సమదృష్టి. మొత్తం ప్రక్రియ ఎటువంటి ప్రయత్నం లేకుండా దానంతట అదే జరుగుతున్నప్పుడు సాధకుడు జోక్యం చేసుకోవడం ఆపేస్తాడు. కేవలం గమనిస్తూ ఉంటాడు. ఒక్క నిమిషం. ఈ ఉపేఖ్య లేదా సమదృష్టి అనేది ఉదాసీనతలా అనిపించటం లేదా? అంటే మన చుట్టూ ఏదైనా అన్యాయం జరుగుతున్నా మనం ఏమీ పట్టనట్టు సమదృష్టితో ఉండాలా? ఇది ఒక రకంగా బాధ్యతారాహిత్యం అవ్వదా? ఇది చాలా ముఖ్యమైన సందేహం. ఉపేఖ్య అంటే ఉదాసీనత కాదు, అది లోతైన సమతుల్యత. ఎలా? ఉదాహరణకు, ఒక పెద్ద అలమీద సర్ఫింగ్ చేసే నిపుణుణ్ణి ఊహించుకోండి. ఓకే. అతను ఆ అలపట్ల ఉదాసీనంగా లేడు. అతను ఆలతో పూర్తిగా ఎంగేజ్ అయి ఉన్నాడు. దాని శక్తిని అర్థం చేసుకున్నాడు. కాని దానివల్ల కొట్టుకుపోవడం లేదు. సంపూర్ణమైన బ్యాలెన్స్తో దానిపై ప్రయాణిస్తున్నాడు. అదే. ఉపేఖ్య కూడా అంతే. మీరు ప్రపంచాన్ని, మీ మనస్సును చాలా స్పష్టంగా చూస్తారు, కాని మీ సొంత రాగద్వేషాల వల్ల కొట్టుకుపోరు. అంటే ఇది మనల్ని బలహీనులగా కాదు, మరింత స్థిరంగా, వివేకంతో స్పందించేలా చేస్తుంది. ఖచ్చితంగా. వావ్! ఈ 7 టూల్స్ చాలా శక్తివంతమైనవిగా అనిపిస్తున్నాయి. కాని ఇదంతా వింటుంటే ఒక క్రమపద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నట్లే ఉంది. కాని నా అనుభవంలో మనసు అంత క్రమంగా ఉండదు. ఉండదు, అస్సలుండదు. కొన్నిసార్లు చాలా ఆందోళనగా, ఉద్రేకంగా ఉంటుంది. కొన్నిసార్లు బద్ధకంగా, మందకొడుగా ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఈ టూల్స్ని ఎలా వాడాలి? ఇక్కడే అసలైన నైపుణ్యం అవసరం. ఈ సుత్తంలో బుద్ధుడు ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. ఇది వంట చేయడం లాంటిది. వంట చేయడమా? అవును. ప్రతిసారీ ఒకే రెసిపీ పనిచెయ్యదు. మనం రుచి చూసి అవసరమైన మార్పులు చేసుకోవాలి. ఆయన 2 ముఖ్యమైన పరిస్థితులను వివరించారు. సరే. మొదటిది, మనస్సు ఆందోళనగా లేదా ఉద్రేకంగా ఉన్నప్పుడు. అంటే మన వంటకం ఉడికి మాడిపోతున్నప్పుడు. ఓకే. ఆ సమయంలో పరిశోధన లేదా శక్తి వంటి వేడిని పెంచే కారకాలను ఇంకా వాడితే పరిస్థితి మరింత దిగజారుతుంది. అవును, నిప్పుకి గాలి తోడైనట్లవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? మంట తగ్గించాలి. అంటే మనస్సును శాంతపరిచే కారకాలను పెంపొందించాలి. అవేమిటి? అవే ప్రశాంతత, పస్సద్ధి, ఏకాగ్రత, సమాధి మరియు సమదృష్టి, ఉపేక్ష. నెమ్మదిగా శ్వాసమీదకు దృష్టి మళ్లించి మనస్సును చల్లబరచాలి. ఓకే. మరి రెండో పరిస్థితి, మనస్సు బద్ధకంగా, మందకొడుగ్గా, నిద్రమొత్తులో ఉన్నప్పుడు. అప్పుడు మన వంటకం అసలు ఉడకడం లేదని అర్థం. ఆ సమయంలో ప్రశాంతతలో ఇంకా మునిగిపోకూడదు. అలా చేస్తే నిద్రలోకి జారుకుంటాం. దానికి బదులుగా కొంచెం మంట పెంచాలి. అంటే మనస్సును చురుకుగా మార్చే కారకాలను వాడాలి. అవే పరిశోధన, శక్తి మరియు ఆనందం. అవును. నా మనసులో ఇప్పుడు ఏముంది
అని కుతూహలంతో పరిశోధించడం మొదలుపెడితే బద్ధకం తొలగిపోయి సాధనపై ఆసక్తి పెరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఆ మొదటి కారకమైన స్మృతి లేదా సతి మాస్టర్ చెఫ్ లాంటిది. అవును, ఒక మాస్టర్ షెఫ్ లాంటిది. అది మనసు యొక్క స్థితిని నిరంతరం రుచి చూస్తూ ఏది ఎక్కువయింది ఏది తక్కువయింది అని మనకు చెబుతోంది. ఏ సమయంలో ఏ సాధనాన్ని ఉపయోగించాలో మార్గనిర్దేశం చేస్తుంది. ఖచ్చితంగా. అందుకే ఆ యువ భిక్షువులకు బుద్ధుడు నేర్పించింది కేవలం ఒక టెక్నిక్ కాదు, వాళ్ల మనస్సు అనే వంటశాలలో నిష్ణాతులైన చెఫ్స్గా ఎలా మారాలి అనే విద్య. మొత్తం మీద దీని సారాంశమేమిటంటే, ఆనాపానసతి అనేది కేవలం శ్వాసను గమనించి మనసును ప్రశాంతంగా ఉంచుకునే టెక్నిక్ కాదు. కాదు. అది శ్వాసను ఒక శిక్షణా క్షేత్రంగా ఉపయోగించుకుని మనస్సు యొక్క లోతైన పనితీరును అర్థం చేసుకోవడానికి, దాన్ని నైపుణ్యంగా మార్చుకోవడానికి, మ్మ్. చివరకు విముక్తిని సాధించడానికి ఒక సంపూర్ణ వ్యవస్థ. ఇది మనస్సును శాంతపరచడం కోసం కాదు, మనస్సును మేల్కొలపడం కోసం. ఖచ్చితంగా. ఈ విశ్లేషణ మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచన వైపు నడిపిస్తోంది. ఏమిటది? ఈ జ్ఞానోదయ కారకాలను కేవలం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన అంతర్గత విషయాలపైనే కాకుండా బాహ్య విషయాలపై కూడా వృద్ధి చేసుకోవచ్చని ఈ సుత్తం సూచిస్తోంది. అంటే ఉదాహరణకు, ఒక శబ్దాన్ని వింటున్నప్పుడు దాని సూక్ష్మమైన మార్పులను గమనిస్తూ ఇష్టం అయిష్టమనే రాగద్వేషాలకు లోను కాకుండా ఉండటం. ఓ అవును. దీని గురించి ఆలోచిస్తే ఈ సూత్రాలను మనం కేవలం ధ్యానం చేసేటప్పుడే కాకుండా రోజువారీ జీవితంలో కూడా అన్వయించుకోవచ్చా? ఆఫీస్లో ఒక క్లిష్టమైన మీటింగ్లో ఉన్నప్పుడు, ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు. అవును. ఆ సమయాల్లో మనం స్పందించే విధానాన్ని ఇది ఎలా మారుస్తోంది? కోపం వచ్చినప్పుడు పరిశోధనను, ఆందోళన కలిగినప్పుడు ప్రశాంతతను మనం స్పృహతో ఎంచుకోగలిగితే మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మన సంబంధం ఎలా మారుతుంది? ఇది శ్రోతలు ఆలోచించాల్సిన విషయం.